గుర్తుపడతాడంటావా? మీకైన గాయం బయటపడకుండా మేనేజ్ చేయండి. ఫోన్ ఇవ్వే ఇవ్వే. దొంగ ఎక్కడున్నాడని ఫోన్ చేసిందెవరు? ఎక్కడున్నాడు వాడు? నేనే ఫోన్ చేశాను సార్. ఎక్కడ చూశావు? ఎక్కడున్నాడు వాడు? చూశాను కానీ అతను కాదేమో అనిపిస్తుంది సార్. అవునో కాదో నేను చెప్తాను. వాడిని చూపించమ్మా. నేను అతన్ని పట్టుకోలేను కదా సార్. డౌట్గా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఐసీ. శేఖర్, పద. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఒకసారి చెక్ చేయాలి. ఎవరు కావాలి సార్? దొంగ గ్యారేజ్ దగ్గర ఉన్నాడని ఆ అమ్మాయి చెప్పింది. ఇందాకెవరో బైక్ రిపేర్ కోసం వచ్చాడు సార్. క్లచ్ ప్రాబ్లం ఉంటే సరిచేసి ఇచ్చాను. వెళ్ళిపోయాడు సార్. అతనికి దెబ్బ తగిలింది. అతనేమన్నా కట్టుకట్టుకుని ఉన్నాడా? అవును సార్. పెయిన్ ఉందని నడుం పట్టుకుని బాధపడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే వద్దని బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఇటువైపు మొబైల్ నెంబర్ కానీ బైక్ నెంబర్ కానీ ఏమైనా తెలుసా? మొబైల్ నెంబర్ లేదు సార్. జనరల్ సర్వీసింగ్ కోసం బైక్ పెట్టిపోయే వాళ్ళ నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం సార్. బైక్ నెంబర్ చెప్పండి, నోట్ చేసుకో. TS09F2409. థ్యాంక్ యూ. ఇక వాడు చెక్ పోస్ట్ దాటలేడు శేఖర్. మీకిచ్చిన నెంబర్ నాకే గుర్తులేదు. నోటుకొచ్చింది చెప్తే అభిగాని పట్టుకుంటారట. వాడు వెళ్ళిపోయి ఎంతసేపు అయింది? ఓ పావుగంట అయింటుంది సార్. ఎంతో దూరం పోయిండరు సార్. తొందరగా వెళ్ళండి సార్. కమాన్ శేఖర్. ఏమైంది సార్? లోపలెవరో? ఎవరో పడుకున్నట్టున్నారు. తను 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 మా చెల్లెలు సార్. ఫీవర్ వచ్చింది. చూడొచ్చా? సార్ లేడీస్ సార్. డౌట్ పడి కాదమ్మా, ఓదార్దామని. పోలీస్ బుద్ధి పోనిచ్చుకోలేదు కుదరం. చెల్లెమ్మ, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. నీతో మాట్లాడతారంట. నీరసంగా ఉందన్నా. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. టాబ్లెట్ వేసాం సార్. సాయంత్రం తీసుకెళ్తాం. ఓకే, టేక్ కేర్. థ్యాంక్స్ అమ్మా. నో మెన్షన్ సార్.
చంద్రిక హై. చంద్రిక హై. చంద్రిక వాళ్ళు వెళ్ళిపోయారా? ఉండవే చూస్తాను. అదేంటండి అలా అన్నారు? వాళ్ళు వెళ్ళిపోయారుగా. బా వెళ్ళిపోయారని చెప్తే దుప్పటి పక్కన పడేసి మళ్ళీ ఒకరినొకరు అరుచుకుంటారు. అందుకే అలా చెప్పానండి. ఓ నిజమేనండి. అభి కోపం, సౌందర్య ప్రయత్నం రెండూ రాజీకి రావాలంటే ఇంకొద్దిసేపు వీళ్ళు బ్లాంకెట్లో ఉండడం మంచిది. ఉమ్, ఏంది చూసినవా లేదా? వా ఉన్నట్టున్నారే. అలాగే ఉండు. నేను చెప్తాను కదా, అప్పుడొద్దు గాని బయటికి. సరే. ఇంకా ఇక్కడే చచ్చారా? వెళ్ళిపోతే అయ్యేది కదా. అంత నీ వల్లే. ఏ నువ్వు సైలెంట్ గా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు మాట్లాడతావు? అట్లాంటవా? సరేటి గమనుంటా. ఇప్పుడు నీకు నా మీద కోపం పోయింది కదా? సైలెంట్ గా ఉంటావా లేదా? నువ్వేదో ఒకటి చెప్పాలి కదా. నన్ను క్షమించినంటే అయిపోద్ది. వాళ్ళు దుప్పటి కప్పుకున్నా గొడవ పడుతున్నారనుకుంటా. కొట్టుకుంటున్నారంటారా? ఉమ్, వాళ్ళు గొడవ పడే కొద్దీ వాళ్ళ స్నేహం పెరిగిపోతుందిలేండి. అదేంటండి? అవును, చిలుకా గోరింకలు గొడవ పడ్డట్టే కనిపిస్తాయి కానీ నిజానికి ప్రేమను పంచుకుంటాయంట. అభి సౌందర్య కూడా అంతేనంటారా? ఏంద్రే ఇంకా పూర్తిలే. సైలెంట్ గా ఉండు. ఏంది వాళ్ళు వెళ్ళిపోయినరా లేదా? ఆ పోయినట్టున్నారు. లే ఇంకా పోయినట్ట. అమ్మయ్యా. ఏయ్! చంపేశావు కదే. ఏంటండి అలా పడ్డారు? స్లిప్ అయిపోయాను. బా గాయమైందని తెలుసు కదే. ఏయ్, జరుగు. లేవండి. నేను కావాలని పడిన అనుకున్నవా ఏంది? అంత సీన్ లేదు. సర్లే లెగవే ముందు. లే. అమ్మా. ఇప్పటిదాకా దుప్పట్లు దాచుకుని కాపాడితే మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాడో చూడు. రే దీన్ని వెళ్ళగొడితే నేను టిఫిన్ చేస్తాను రా. చూసినవు చంద్రిక, థ్యాంక్స్ కూడా చెప్పకుండా పంపించమంటున్నాడు. సన్మానం చేస్తాడులేవే. ముందు నువ్వైతే బయటికి నడు. దొంగతనం చేసిన కాపాడ్డం నా ఇంట వంట లేదు. అయినా రిస్క్ తీసుకున్నా. అది కూడా సమజైతలేదు. మళ్ళీ మొదటికొచ్చారేంటండి? చంద్రిక టైం అవుతుంది, వెళ్ళండి. ఏడికి పోవాలి ఇప్పుడు? సినిమాకి పోవాలా ఏంది? మజా అమ్మా. అయ్యో, సరే 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 మర్చిపోయినా. ఓ. గాయమైన చోట పడుతున్నారు, కొడుతున్నారు. ఏంటండి ఇది? అబ్బా ఇది కాపాడి మరీ చంపుతుందిరా సూర్య. ఇంకో 2 నిమిషాలు ఇక్కడే ఉంటే ఇంకే ట్రీట్మెంట్ అవసరం లేకుండా పైకే పోయేలా ఉన్నాను రా. అవేం మాటలండి. దీన్ని నేను తీసుకెళ్తాను. వెళ్ళొస్తాం సూర్య గారు. మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకన్నీ తెలుసులేవే. ఏ సూర్య, దావగానికి పోయి డాక్టర్కి చూయించుకోమని చెప్పు. మొండికి చేస్తే పుండేటట్టుంది. తీసుకెళ్తానండి, మీరు వెళ్ళండి. ఏ పోవే. బాయ్ సూర్య గారు. బాయ్ అండి. రావే రా. వెళ్ళండి. అమ్మా అమ్మా. ఏం కాలేదు కదరా? ఓకేరా ఓకే. మళ్ళీ తప్పించుకున్నారని చెప్తావెంటయ్యా శేఖర్? నిన్ను నమ్ముకుంటే నువ్వు చెప్పే ముక్కిదా? ఆ గజ దొంగని పట్టుకుంటానని ప్రగల్భాలు పలికా. రాను పోను పెట్రోల్ ఖర్చులు, టీ టిఫిన్ ఖర్చులని 4-5 పేపర్లలో రాసి మరీ అకౌంటెంట్ కూడా ఇచ్చా. భవానీ అననివ్వక్క, తప్పైతే అనను కదా. చిల్లర ఖర్చు గురించి పట్టించుకోను, కానీ కోట్లెత్తుకుపోయిన వాణ్ణి మనం పట్టుకోకపోతే ఇదంతా దండగా అని నా బాధ కూడా. సారీ మేడం. ఇప్పటికీ మాట చాలాసార్లు చెప్పావయ్యా. నువ్వాగు భవాని. శేఖర్, ఫోన్ వచ్చాక మీరెంతసేపటికి వెళ్లారు? ఫోన్ మాట్లాడగానే వెళ్ళాం మేడం.
అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసిన అమ్మాయే పొరపాటు పడ్డానని చెప్పింది. దొంగ అని కన్ఫర్మ్ చేయలేనంది. మీరెక్కడికి వెళ్ళారు? హాయ్ గ్రాని. హాయ్ గ్రాని. ఇన్స్పెక్టర్ గారి జీప్లో ఆయన నేను ఇండియన్ గ్యారేజ్కి వెళ్ళాం మేడం. ఇండియన్ గ్యారేజ్ అంటే మా ఫ్రెండ్ అభి ఉన్నాడు కదా, తన బైక్ మెకానిక్ గ్యారేజ్ గ్రాని. అభి అంటే అభినందన్ అని చెప్పాను కదా గ్రాని. అమ్మఒడి కార్యక్రమం చేసే అతను? ఆ, తనే గ్రాని. శేఖర్, ఫోన్ చేసింది ఎవరు? చంద్రికనే ఒక అమ్మాయి మాట్లాడింది మేడం. అక్కడికి వెళ్ళాక దొంగ బైక్ రిపేర్ చేయించుకుని వెళ్ళాడని సూర్య అనే అతను చెప్పాడు. సూర్య అభి బెస్ట్ ఫ్రెండ్స్ గ్రాని. వాళ్లే ఫోన్ చేసి తీరా మీరు వెళ్ళాక వాళ్లే పొరపాటు పడ్డావని చెప్పి మళ్ళీ వాళ్లే తప్పించుకుని వెళ్ళాడని చెప్పడం ఇదంతా డ్రామాలా లేదు? నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అలాగే అక్క. గ్యారేజ్లోకి వెళ్ళారా శేఖర్? వెళ్ళాం మేడం. అక్కడ ఎవరూ లేరు. సూర్య అనే అతని చెల్లెలు జ్వరం వచ్చి పడుకోనుంది. దొంగ ఉన్నాడని ఫోన్ చేశాక అక్కడ ఎవరూ లేరు అని చెప్పారంటే వాళ్ళని కూడా అనుమానించాల్సిందే శేఖర్. వాళ్ళ వివరాలు తీసుకో. వాళ్ళ డీటెయిల్స్ నేను ఇస్తాను అంకుల్, మా కాలేజే కదా. పూర్తి వివరాలు నాకు పంపించు బాబు. శేఖర్, నీ మొబైల్కి నేను మెసేజ్ పంపుతాను, అతనికి ఫోన్ చెయ్యి. ఆ వేషం వేసుకున్న వాడి అసలు రూపం ఎలా ఉంటుందో స్కెచ్ గీసి మరీ చూపిస్తారు. అలాగే మేడం. వాడు కూడా వేషం వేసుకొని వచ్చాడు అంకుల్. ఎలా ఉన్నాడు? దొంగ ఎలా ఉంటాడు? మనలాగే మామూలుగా ఉంటాడు. శేఖర్, వీలైతే వాడు నన్ను కలిసేలా చూడు. తప్పకుండా చేస్తాను మేడం. ఆ సౌందర్య చైత్రలని శత్రువుల్లా ఉంచితే ప్రమాదమే. ఇద్దరిని స్నేహితులుగా మార్చాలి. అదెంత పొగరుగా మాట్లాడిందో విన్నావు కదక్కా? విన్నాను. అందుకే ఇప్పుడు సౌందర్యని చూడాలనుకుంటున్నాను. ఇవన్నీ చకచకా జరిగిపోవాలి. ఆ దొంగ దొరకడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ నా నుండి తప్పించుకుని పోలేడు. ఎప్పుడు అనంగెళ్ళిందో ఇంకా ఇంటికి కూడా రాలేదు. అసలే ఇవాళ శుక్రవారం. కొత్త సినిమా పడుంటది. బావుందని పాన్ షాప్ పండర్ గారు చెప్పడమే తడు. ఇది నడువు కొంగు దోపుకుని సినిమా టికెట్ల కోసం ఎగబడి ఉంటది. కాలేజీకి పోవే అంటే సమ్మెని, చింత చెట్టు కొమ్మని ఏదో ఒక సాకు చెప్పి చంద్రికతో సినిమా కబుర్లు చెప్తుంటది. అర్ధరాత్రి దాకా మాకు సినిమా చూపిస్తది. ఇది రాని కాళ్ళు రగొట్టి మూలకు గుసిపెడతాను. ఏందే నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చి పెట్టి తప్ప. ఎక్కడికి? కూడు వండాలనా వద్దా? రేషన్ సరుకులు ఇస్తున్నారంట. నీ కూతురు ఇంటికొస్తేనా ఆ గాడిదని పంపిద్దామనుకుంటే జాడనే లేదు. అందుకే నేనే కార్డు సంచి తీసుకొని పోతున్నా. నువ్వేడ మోస్తావే? నువ్వు మళ్ళా మోకాలు నొప్పులు అన్నావనుకో, ఇంట్లో వంట వరపు చేసే దిక్కెవరో? ఇటు నేను పోతా. అంతేలే, నేను మీకు చేసి పెట్టడానికే ఉన్నా. ఒక ముద్దు ముచ్చట ఏం లేదు. ఈ వయసులో ఏటే జుట్టుకు రంగేసుకుంటున్నావు? మర్చిపోయావే ఏంటి? ఏదన్నంటే చాలు ఇదొకటి చెప్తావు. త్వరగా వెళ్ళిరా. అలాగే, తలుపేసుకో. ఆగిపోయినవిందయ్యా, నిన్నే అడిగేది. సరసు, మన అడ్రస్ తెలుసుకుని ఇంటికొచ్చిన అమ్మగారోళ్ళు మన రేషన్ కార్డు చూసి మనం ఎవరమో ఏంటో ఎట్టుంటామో గుర్తుపట్టలేదా? పెద్దావిడే మన ఇంటికొచ్చి నన్ను చూసినప్పుడు కూడా గుర్తుపట్టలేదు కదయ్యా. అంటే మనం ఎవరో తెలీదనే కదా. అప్పటికింకా రేషన్ కార్డు చూసుండకపోవచ్చేమో. ఇందాక సౌందర్యం చూస్తే వాళ్ళత్త పార్వతలాగే ఉందని వెంటనే పట్టేసుకునేవాళ్ళు. బిడ్డను దూరంగా ఉంచాలంటే మనం ఏం చేయాలి? ఎలాగైనా సరే
వాళ్ళ కంట మాత్రం పడినవ్వకూడదు. అట్టగాని నా కూతురు హాస్టల్లో వేస్తానంటే నేను ఒప్పుకోను. ఏమే, దాన్ని నువ్వే కసురుతావు, మళ్ళీ నువ్వే ప్రేమ చూపిస్తావు. తిడితే మటుకు బిడ్డను దూరంగా ఎట్టాలనుకుంటామా ఏందయ్యా? ఏదో ఒక ఉపాయం చేయి. ఒకటే దారుంది సరస్వతి, రేషన్ కార్డు వద్దని క్యాన్సిల్ చేయడమే. గవర్నమెంట్ మనకిచ్చే సాయాన్ని కూడా దూరం చేసుకుంటామా? పంచభక్ష పరమాణాలు తిన్నా ఏ పూట ఏం జరుగుతుందని భయపడ్డం కన్నా గుమ్మనంగా బతకడమే నయమే. వద్దంటే మటుకు సర్కారు వాళ్ళు ఒప్పుకుంటారా? కావాలని చేయి చేస్తే ముఖం చిట్లిస్తారు గాని వద్దని చెప్తే నవ్వుతూ కార్డును క్యాన్సిల్ చేస్తారే. రేపు పొద్దునే పోతానులే. నువ్వెప్పుడు ఇట్లానే అంటావులే. మేడం ఎంతో నమ్మకంతో నాకు అప్పచెప్పిన పని పూర్తి చేయలేకపోయాను. ఎలాగైనా డబ్బు కొట్టేసిన ఆ దొంగని పట్టుకోవాలి. అలాగే గని ఎక్కడున్నా త్వరలో మేడం ముందుకు తీసుకురావాలి. శేఖర్ అంకుల్, ఏంటి క్రిష్ బాబు? ఇవి మా కాలేజ్లోని స్టూడెంట్స్ బయోడేటా. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఇలా అన్నీ ఇందులో ఉన్నాయి. గ్రానీ చెప్పినట్టు మా కాలేజ్లోనే దొంగ ఉంటే, ఒకవేళ అతను మా పక్కనే ఉంటే, నిజంగా అతను మన ఫ్యామిలీకి శత్రువే అయితే, ఎలాగో మన ఫ్యామిలీ అంటే పడని వాళ్ళెవరో మీకు తెలుసు కాబట్టి అతన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంకుల్. తీసుకోండి. అవును క్రిష్ బాబు, నువ్వు చెప్పినట్టుగానే అతను ఎవరో దొరికే ఛాన్స్ ఉంది. వాడి విషయంలో మేడం నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఫస్ట్ టైం మేడం చెప్పిన పనికి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టాను. వాణ్ణి వదలను క్రిష్ బాబు. శేఖర్ అంకుల్, డోంట్ ఫీల్ లైక్ దట్. కొన్ని వర్క్స్ టైం తీసుకుంటాయి. మీరు ఖచ్చితంగా అతన్ని ఫైండ్ అవుట్ చేయగలరు. ఆ దొంగనే కాదు క్రిష్ బాబు, గని కుటుంబాన్ని కూడా 2 రోజుల్లో మేడం ముందు ఉంచుతాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీస్కి టచ్లోకి వెళ్ళాను. ఈరోజో రేపో గని డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. అంటే గ్రానీ త్వరలో హ్యాపీగా ఉండబోతుందన్నమాట. వావ్, సూపర్ అంకుల్, సూపర్. పద. ఏంటే క్రిషు శేఖర్ ఏం మాట్లాడుకుంటున్నారు ఇంతసేపు? కొంపతీసి ఆ గనివాళ్ల గురించి కాదు కదా? భవానీ, మరీ అంత నెగిటివ్ గా థింక్ చేయకే. బావా శేఖర్తో మాట్లాడేది ఆ దొంగ గురించి అయి ఉంటుంది. కీడెంచి మేలెంచమన్నారే మనవరాలా. ఎలా అయినా ఈ ఇంటి కోడల్ని నేనే అనే ధీమాలో నువ్వున్నావు. ఎక్కడ ఆ గనికి కూతురుందో, ఆ గని దొరికితే వాడి కూతురుతో క్రిష్ పెళ్లి చేస్తుందో అని నా భయం నాది. హలో, ఎవరు? అఖిలాండేశ్వరి మేడం గారి ఇల్లేనా అండి? ఇల్లు ఇదే. నేను ఆమె చెల్లిని మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరెవరు? నేను మణికొండ రెవెన్యూ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బేగోటి గణేష్ వాళ్ళ డీటెయిల్స్ మిస్ అయ్యాయని అఖిలాండేశ్వరి మేడం గారు చెప్పారు. వెతికి పంపించమని మా పై ఆఫీసర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మేగోటి గణేషా? అవును మేడం, వాళ్ళ డీటెయిల్స్ దొరికాయి. మా రికార్డ్స్లో మేడం గారి మొబైల్ నంబర్ లేదు, ఈ ల్యాండ్ లైన్ తప్ప. అందుకే ఈ నెంబర్కి కాల్ చేశాను. మీ మనిషిని ఎవరినైనా పంపించండి, డీటెయిల్స్ ఇస్తాను మేడం. అలాగే అలాగే పంపిస్తాం. నేను పంపిస్తాను. ఓకే మేడం, ఉంటాను. ఏంటి భవానీ, ఎవరు? ఏమైంది? ఏదో మేగోటి గణేష్ అంటున్నా. ఎక్కడి నుంచి ఫోన్? రెవెన్యూ ఆఫీస్ నుంచి. మేడం, ఇప్పుడు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఏదో రాంగ్ నంబర్ శేఖర్. ఏదో రెవెన్యూ ఆఫీస్ అది అంటున్నారు. ఓ అదా, ఇది సినిమా ఆఫీస్ అనుకుని కాల్ చేశారు. మహర్షి సినిమా రెవెన్యూ ఎంత అంటే, ఇది సినిమాల రెవెన్యూ చెప్పే ఆఫీస్ కాదు బాబు అని చెప్పాను శేఖర్.